నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం. ఈసీ 48 గంటల నిషేధం విధిస్తే 96 గంటలు పనిచేయండి. ఎవరు పనిచేయాలి జర చెప్పురు సార్. అంటే కార్యకర్తలు పనిచేయాలా, లేకపోతే మీ మీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు పనిచేయాలా? మీ దగ్గర ఉండి 100 కోట్లు తీసుకున్నాడేమో ఇంట్లో వండాలి ఏసీలల్లా. 100 కోట్ల వ్యాపారాలు, 100 కోట్ల డబ్బులు సంపాదించుకొని ఏసీలల్లా వాళ్ళు వండాలి. రూపాయి పావుల ఆమ్దాన్ లేని 9.5 సంవత్సరాల కాలంలో రూపాయి పావుల ఆమ్దాన్ లేని కార్యకర్తలేమో జైల్లో పడాలి. గక్కడ సల్వాజీ మాధవరావు అని ధర్మపురిలో ఒక నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్త, సోషల్ మీడియా వారియర్ జైల్లో పడ్డాడు పాపం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి అరెస్టు, మొట్టమొదటి జైలు. ఇది బీఆర్ఎస్ కార్యకర్తకు. గాయనే జైల్లో పడ్డాడు పాపం. మొన్ననే కొడుకు పుట్టిండు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం అవుతాను జైల్లో పడ్డాడు. ఎవరి కోసం పడ్డాడు జైల్లో? వాళ్ళ సొంత ఇంటి పనుల కోసం పోయి జైల్లో పడ్డా? ఎవరితోటైనా పంచాయతీ పెట్టుకొని జైల్లో పడ్డా? బీఆర్ఎస్ కార్యకర్త వీడు. ధర్మపురిలో వీడు చేయబట్టి సోషల్ మీడియాలో చాలా మందికి తెలుస్తాయి కాంగ్రెస్ అరాచకాలు అని దాడి చేసిండ్రు, ఆయన్నే కొట్టిండ్రు, మళ్ళీ ఆయన్నే జైలు లేపించిండు. ఇది జరిగింది. 48 గంటల పాటు పని చేయండి అని బాగానే అంటాను. ఎట్లా పని చేయాలి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యకర్తను బాగుపడ్డా? ఒక కార్యకర్తను ఇల్లు కట్టుకున్నాడా? ఒక కార్యకర్తన లక్షాధికారి అయిందా? కానీ నీ ఎమ్మెల్యేలు కోటాను కోట్లు, 100 కోట్లు, 1000 ఎకరాలు సంపాదించుకున్నారు. వాళ్ళది గుంజుర్రి, కార్యకర్తలకి ఈర్రి పార్టీ బతుకుతుంది. అరే పైసా విదల్చడానికి కూడా ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించినోడు పిసనార్తనమే. ఇక పార్టీ ఎక్కడ బతుకుతుంది? కాకపోతే కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఓటింగ్ లేపిస్తారు. కేసీఆర్కు 1 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పెట్టి ఆ పేపర్లలో యాడ్లు ఇస్తారు. ఈ పని చేస్తారు. కార్యకర్తలను ఆదుకోరు. కార్యకర్తలు చచ్చిపోవాలి. అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ పై చర్యలేవి ఉండయి. కాంగ్రెస్ దుష్టపాలనలో అనేక మంది రైతుల ఆత్మహత్యలు. అదే వాళ్ళు తెచ్చిందే కాదు. రైతుల ఆత్మహత్య రాజ్యం అది. ఇందిరామ రాజ్యం కాదు, రైతుల ఆత్మహత్యల రాజ్యం అది. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాం. ఈసీ చర్యల నేపథ్యంలో నేటి జమ్మికుంట బస్సు యాత్ర రద్దు.